మతాన్ని తీసుకొని లేకపోతే పాలసీస్ సోషల్ పాలసీస్ అంతా కూడా వీళ్ళంతా దేశంలో ఎంత దూరంలో కూడా సమూలంగా బీజేపీ పార్టీ వారి అనుభవ సంస్థలు లోతుగా బీహార్ మనం చూసాం. నేను ప్రేక్షకులు రావాలని పెట్టిపోయాను. నేను మా పట్టిగారు ఉన్నటువంటి పిల్లలను చూస్తే అంత స్వీట్గా అంత పెద్ద జనాలు వచ్చారు. తీరగానే ఎన్నికల్లో సాధారణంగా ఎస్ఐ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఏ ఓటు బీజేపీకి పడదో కూడా ఆ ఓటు కలిగించారు. తద్వారా మళ్ళీ అధికారులు రాగలిగినారు. మహారాష్ట్రలో ఏం చేశారు, హర్యానా ఏదో చేశారు, గుజరాత్ ఏదో చేశారు, ఇవాళ బీహార్లో చేశారు. ఎక్కడ కూడా సార్ రాబోతాం. పెద్దలు హరిగోపాల్ గారు ఓటు వేయాలంటే 4-5 రకాలుగా ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. 2014 ఎక్కడ ఓటు వేసాం, 2016 ఎక్కడ ఓటు వేసాం, 23 ఎక్కడ వేసాం, అవన్నీ ప్రూఫ్ కావాలంట. సామాన్యుడు బీదవాడు ఎక్కడికి తీసుకొచ్చారు. రకరకాల కండిషన్లు పెట్టి మన భవిష్యత్తు మీదే మనకు అనుమానం కలిగే విధంగా కార్యక్రమం చేపడుతూ రేపో మాపో తెలంగాణ కూడా ఈ కార్యక్రమం వస్తుంది. సో ఇవాళ మతం పేరిట, హిందుత్వం పేరిట భగవంతుడిని రాజకీయాలు లాగి వారు రాజకీయాలు చేస్తున్న తరుణంలో ప్రజలు ఇంకా వివరంతో వాళ్ళు ప్రజలు ఎందుకు ఆలోచిస్తారో మనకు అర్థమవుతుంది. పౌర సమాజం అంతా మాకెందుకు పట్టింది అనుకుంటే ఇది ఇక్కడతో ఆగిపోదు. మనం వచ్చే తరాలకి మన తర్వాత జనరేషన్స్ అంటే బలాన్ని కలుగుతారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి పార్టీ విధానం మనం ఇక్కడ ప్రజలు బలపరుచుకుపోతే భవిష్యత్తులో అది వచ్చే తరాలకి చాలా పెద్ద ఎత్తున విధానం కలిసిన అవకాశం ఉంది. పూర్తిగా సామ్రాజ్యవాదం వైపు అడుగులు పడతా ఉన్నాయి. కేవలం కార్పొరేట్ సెక్టర్నే పొంచి పోషించే రకంగా వారు చేస్తూ ఉన్నారు. దాంట్లో బాగా ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. పెద్దలు చెప్పారు, రమేష్ గారు ఫలానా డేటు వరకు అంతమందిస్తామంటే దాంట్లో మర్మం అర్థమవుతూ ఉంటున్నారు. నిన్న బండి సంజయ్ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. నిజమైన ఎన్కౌంటర్ జరిగి పోలీస్ శక్తి వాళ్ళకి వాళ్ళకి దాని అర్థమైనదంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో దొరకబట్టుకొని ఏదో మార్గంలో వారిని అరెస్ట్ చేసుకొని లోపాయికారిగా ప్రగతిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా, ఇరువైపుల హింసని మేము ఖండిస్తా ఉన్నాం. గతంలో కూడా వాళ్ళ పెద్దలు కూరన్నా చెప్పినట్టుగా కొన్ని వేల మందిని పోలీసులు నక్సల్ చంపినారు. అటువైపు కొన్ని వేల మంది చనిపోయినారు. నక్సల్స్ వల్ల కూడా నక్సల్ చేసిన వల్ల కూడా కొన్ని వేల మంది చనిపోయినారు. కొంత మొదట్లో ఉద్యోగం సాధ్యత జరిగిన తర్వాత కొంతమంది ఎలిమెంట్స్ చేరి వ్యక్తిగత దాడులు కూడా జరిగినట్టు సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇరువైపుల హింసని మనం వ్యతిరేకిస్తాం. ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సరైన టైంలో సిపిఐ పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి విధానాన్ని ఓవరాల్గా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, శాంతి భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పేద ప్రజలను అడ్డగిస్తూ కార్పొరేట్ సెక్టర్ విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు వచ్చిన స్పష్టం చేసినారు. ఇక్కడ చెప్పాము మార్నింగ్ కూడా చెప్పినా, నేను కాంగ్రెస్ కోరుతున్నా చెప్పినా, డెఫినెట్గా మాట్లాడమని చెప్పినారు. గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినా కూడా వారికి కూడా ఈ విషయాలను వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో మా అధినాయకత్వం ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనం నడుస్తుంది. ఆ వైపున మా ప్రయత్నాలు డెఫినెట్గా ఉంటాయి. ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా మాట్లాడతాం. దీని
విధాలుగా సోషల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. నేను చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మాట మాత్రం స్పష్టంగా దలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు భావాలు పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ మతం పేరిట దౌర్భాగ్యమైన చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇలా మతం పుస్తులో మతలు పడతా ఉన్నారు. భగవంతుడు ఉండాల్సి కూడా భగవంతుడు ఉంటాడు. మేమందరం కూడా పూజ చేసుకునే వాళ్ళం. అంటే భగవంతుడి పేరిట భగవంతుడి రాజకీయాలు లాగి భగవంతుడి పేరిట రాజకీయాలు చేస్తూ భగవంతుడి పేరు ఓట్లాడుతూ మతం పేరిట రాజకీయాలు చేస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా గుర్తులు పడతా ఉంటారంటే 10th ఫెయిల్ 7th ఫెయిల్ వాళ్ళేదో మతం పేరిట పోయడం లేదు. చదువుకున్న వాళ్ళు బాగా చదివిన వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు చేస్తున్న దేవుడి పేరు చేస్తున్న మోసానికి బలవుతున్న కారణంలో మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్టులతో కూడా బలపడాల్సిన అవసరం మళ్ళీ ఉన్నది. లోపాయికారిగా చాలా పగడ్బందీ యువలనే ఒకవైపు కాంగ్రెస్ మీద దాడి, ఒకవైపు కమ్యూనిస్టుని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ చాలా పగడ్బందీగా చేస్తా ఉన్నది. ఈ తరుణంలో మనం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి పార్టీలతో ఏకమై ఈ ఫాసిస్ట్ విధానాలు ఆలోచించిన బీజేపీని మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. మన భవిష్యత్ తరాలు ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాధించాలంటే మనం అంతా కూడా ఏకమై బలపడాల్సిన అవసరం ఉందనే మాట చెప్తూ ఈ జరుగుతున్న ఎన్కౌంటర్లో దీని మీద నిజాయితీ గలటువంటి సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. దానికి పెద్దలు పూర్ణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు